నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉంది లావణ్య రాస్తారు. గత 8-9 నెలల నుంచి ఈ ఇష్యూ మనం టేకప్ చేస్తూనే ఉన్నాము. కంప్లీట్‌గా ఒక బ్రీఫ్‌లో అంటే ఫస్ట్ నుంచి నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేశాను. అసలు మధ్యలో శేఖర్ భాష ఎందుకొచ్చాడు? లేకపోతే మస్తాన్ సాయి ఎందుకొచ్చాడు? అలాగే లావణ్య రాస్తారు మధ్య గొడవలేంటి? ఇవన్నీ మనం క్లియర్ కట్‌గా తెలుసు. అయితే నిన్న లావణ్య ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్‌గా రాజ్ తరుణ్‌కి బహిరంగంగా క్షమాపణ చెప్పడం జరిగింది. రైట్. అసలు అంటే ఇన్ని రోజులు జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? క్షమాపణ చెప్పడానికి గల రీజన్స్ ఏంటి? అసలు ఈ సినిమాలో గల పాత్రల గురించి మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లావ్. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే. సో ఫైనల్‌గా ఒక పాజిటివ్ వైబ్ అయితే నేను నిన్న చూసాను. ఈ ఎంటైర్ దాంట్లో ఈ కేసులు, కోర్టులు, లేకపోతే గొడవలు, లేకపోతే ఈ చంపడానికి రావడాలు ఇదంతా ఒక ఎత్తైతే నిన్న మాత్రం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజ్ తరుణ్‌కి క్షమాపణ చెప్పడం జరిగింది. ఎందుకని? అంటే ఏమైంది? నేను ఇప్పుడు కూడా మళ్ళీ దాంతోనే స్టార్ట్ చేస్తా. రాజ్ తరుణ్ ఐయామ్ సారీ. అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే 15 ఏళ్ళగా మేము ఎంత కొట్టుకొని ఎంత తిట్టుకున్నా సరే ఇప్పుడు కేసు వరకు వెళ్ళి రాజ్ తరుణ్‌ని అలాంటి ఒక ఏదైతే జరిగిందో అది ఇంటెన్షనల్‌గా చేసిందైతే కాదు. నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. అండ్ ఏంటా మిస్టేక్స్? రాజ్ పైన కేసు పెట్టడం ఖచ్చితంగా మిస్టేక్ అనే కొన్ని మిస్టేక్స్ అన్నా. ఒక్క మిస్టేక్ అని అనలా. అదైనా సరే అండ్ రాజ్ తరుణ్ వద్దు మస్తాన్ విషయం వదిలేయి అన్నప్పటికీ నేను బయటకొచ్చి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అని తీసుకున్నాను. రాజు వద్దన్నాడు ఆ రోజు. తన మాట వినుంటే మాకు ఈరోజు ఇదంతా అయ్యి ఉండేది కాదు. నేను ఇదే సొసైటీ ఇదే పీపుల్ అనుకొని తీసుకున్నాను. తప్పని నాకు అర్థమైంది. ఈ ఆడపిల్ల జీవితం ఎటుపోతే నాకెందుకు అనుకుంటుంటే బాగుండేది. అంటే రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు అని కేసు పెట్టాల్సింది కానీ నన్ను మోసం చేశాడు, 15 ఏళ్ల పాటు నన్ను పెళ్లి చేసుకొని కూడా పెళ్లి చేసుకోలేదని అబద్ధాలు చెప్పారని ఈ విధమైన మాటలు మాట్లాడావు కదా మరి ఆ రోజు. మరి ఇప్పుడు వదిలేశాడు అంటే మరి మోసం చేసినట్టే కదా. ఎందుకు వదిలేశాడు అంటే మోసం అది చేసినట్టే కదా. మోసం అని ఎందుకు అవుతావు? మరి ఎందుకు నువ్వు అన్నావు ఆ వదిలేశాడు? రోజు నన్ను వద్దన్నాడు అని. అవును. వద్దన్నాడు అంటే నువ్వు అక్కడితో ఆగిపోవాల్సింది పోయి నువ్వు ముందుకెళ్ళావు. అవును. సో తన కోపం వచ్చి తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడని అనుకోవచ్చు కదా నువ్వు. మోసం అని ఎట్లా అంటావు? నన్ను డ్రగ్ కేసులో లోపలికి పంపించింది రాజ్ తరుణ్ అని నేను పూర్తిగా నమ్మాను. మాల్వి మల్హోత్రాతో అంటే అప్పుడున్న అవసరంకి, ఎందుకంటే మస్తాన్ సాయితో ఇష్యూ 1.5 year ago నుంచి ఉన్నప్పటికీ అప్పుడున్న అవసరం రాజ్ తరుణ్కే ఉంది. అలాంటి సిచ్యువేషన్సే మస్తాన్ వాళ్ళు ఇంకొంతమంది ఫీమేల్ ఒక రిపోర్టర్ కూడా ఉంది. ఆ ఫీమేల్ రిపోర్టర్ కూడా నాకు అలాంటి వాస్తవాలే చూపించింది. సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎంక్వైరీ చేసి చెప్తున్నాను నీకు, నిన్ను వదిలించుకోవాలనుకుంటుంది రాజ్ చెప్పిందా? తరుణ్. వాస్తవాలు చూపించిందా? అదే కొన్ని రికార్డింగ్స్ వినిపించింది. ఇద్దరు మాట్లాడుకున్న పీపుల్వి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. బట్ ఆ టైంలో నేను అవి నిజం అనుకొని నమ్మాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ లావణ్య గురించి కూడా ఎవరో శిల్ప అని ఎవరో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటా ఉంటారు. వాస్తవానికి ఆ పీపుల్ ఎవరో కూడా నాకు తెలియదు. అలానే రాజ్ తరుణ్ విషయంలో నేను నమ్మడం అండ్ ఈ అమ్మాయి అదే ఫీమేల్ రిపోర్టర్ ఎవరికో ఫోన్ చేసి అవును మీతో ఎవరో మొన్న రాజ్ తరుణ్ ఇలా అన్నారంట కదా ఈ అమ్మాయిని వద్దు అని అన్నప్పుడు అవతల పక్క నుంచి ఆ పర్సన్ అవును ఆ అమ్మాయిని వదిలించుకోవాలనే చూస్తున్నాడు. అలాంటి కొన్ని కాల్స్ వినిపించినప్పుడు నేను నిజమని అనుకున్నాను. అండ్ దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ కూడా మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఉండడం, ఇంకా నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయితో ఉన్నట్టుగానే కదా నాకు అనిపించింది. నేను అదే భ్రమపడ్డాను. ఇప్పటికీ కూడా రాజ్ తరుణ్ చేసిన తప్పనే చెప్తాను నేను. అంటే వై డోంట్ యు థింక్ లైక్ దర్ ఫ్రెండ్స్? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకు అనుకోవు నువ్వు? సి దే ఆల్రెడీ ఇన్ సమ్ లైక్ కల్చర్ ఉన్నప్పుడు ముంబై అనగానే ఒక ఇంట్లో ఉంటే కూడా తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో అది మోసం అని ఎలా అనుకుంటావు నువ్వైనా? మోసమే కదా మరి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు కలిస్తే వేరు. 10 సార్లు రోజుకి ఒక్కసారి ఇక్కడి నుంచి ముంబై నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళేసి వచ్చినాయి ఉన్నాయి. అతను చేసిందైతే మోసమైతే ఉంది. మోసం లేకుండా మొత్తం తప్పు నాదే అని అయితే నేను అన్ను. అది కూడా తప్పు ఉంది. బట్ నేను కేసు పెట్టకుండా ఉండాల్సింది. ఆ కేసు పెట్టగల కారణాలు కూడా ఉన్నాయి. మరి ఆ రిపోర్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నావు? అమ్మాయి మీద ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రిపోర్టర్ నా దగ్గర 40,000 మనీ కూడా తీసుకుంది. థంబ్నెయిల్స్ అప్పుడు నాకు తెలీదు. అదే వాళ్ళ ఛానల్లోని లావణ్య మొగుడెవరు రాజ్ తరుణా మస్తాన్ సాయ్యా అని ఇలా పెట్టినప్పుడు ఏంటి రిపోర్టర్ గారు ఇలా పెట్టారు ఇలా పెడుతున్నారు అని అన్నప్పుడు థంబ్నెయిల్స్ తీయాలంటే మనీ అవుతాయి అని చెప్పి నా దగ్గర 40,000 తీసుకుంది. మాకే తినడానికి లేని ఒక టైంలో నా దగ్గర 40,000 తీసుకుంది. సో టోటల్గా ఆమె మస్తాన్ సాయి మనిషి అని నాకు తెలిసింది. ఎలా తెలిసింది? అదే హార్డ్ డిస్క్లో ఆమె రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నైస్. ఆమె రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆమె మరి వీడియోస్ కూడా ఉన్నట్టున్నాయి. మరి ఆమె బెదిరింపుకి లోబడి ఆమె ఇదంతా చేస్తుందా లేకపోతే డబ్బుల కోసం చేస్తుందో తెలీదు. ఇంకా ఆవిడే చెప్పాలి అది.
కాకపోతే ఆవిడ నా దగ్గర 40,000 తీసుకున్న ఇంత వ్యవహారం జరుగుతుంటే ఎవరైతే ఇప్పుడు మీరు ఆ రిపోర్టర్ గురించి చెప్తున్నారో ఐఎమ్ సో సారీ దట్ నేను ఆ ఛానల్ నేమ్ లేకపోతే ఆ రిపోర్టర్ పేరు మెన్షన్ చేయడానికి నేను రెడీగా లేను. మీడియా దిగ్గజం అంటే అంత పెద్ద లేదు. మీడియా దిగ్గజం దగ్గర వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయి ఈ రకంగా చేస్తుంటే ఆ మీడియా దిగ్గజం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎగ్జాక్ట్లీ. నేను అదే మీడియా ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు వేరే పెద్ద ప్రముఖ ఛానల్లో వర్క్ చేసిన ఆయన. అందుకే మీడియా దిగ్గజం అని పేరు నేను ఆయనకి స్వయంగా నేను మెసేజ్ చేశాను వాట్సాప్ లో, ఆవిడ రికార్డింగ్స్ తో సహా, ఆవిడకి పంపించిన స్క్రీన్ షాట్ తో సహా. వాట్ డిడ్ హి సే? రిప్లై ఇవ్వలేదు. సో మేము ఇప్పుడు లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం ఆమె మీద కూడా. ఎందుకంటే ఆమె ఆవేశంలో చేసినప్పటికీ అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బుల కోసం చేసినప్పటికీ కావచ్చు, లేదా మస్తాన్ సాయి చెప్తే చేసిన, లేదా ఆమె వీడియోస్ ఉన్నాయని చేసిన. ఎందుకు చేసినా మరి నేను కూడా ఒక అమ్మాయినే కదా. ఈ రోజున ఆమె ఒక ఆఫీసర్ కాల్ అని అంతా మాట్లాడుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను మీడియా ముఖంగా, ఆఫీసర్ ని పరిచయం చేసిందే నాకు రిపోర్టర్. రాజ్ మీద కేసు పెట్టాలని నన్ను అక్కడ తీసుకెళ్లి అదే ఆఫీసర్ తో పైన డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయింది. మరి పరిచయం ఉన్నట్టు అదే ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి మేము ఇలా రాజ్ పైన కేసు పెట్టడానికి వచ్చాము అని అంటే, ఒకసారి చూసుకోండి మరి ఆలోచించండి అన్నప్పుడు, ఫస్ట్ నేను పేపర్ మీద ఇట్లా రాస్తున్నప్పుడు తెలియకుండా ఫోన్ లో వీడియో రికార్డ్ చేసింది. తెలియకుండా నైట్ కి ఆమె వీడియో అప్లోడ్ చేసేసింది. దాని తర్వాత మళ్ళీ మేము దిలీప్ శంకర గారితో కంప్లైంట్ ఫార్మల్ గా వెళ్లాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఆ న్యూసెన్స్ చేయకపోయి ఉంటే అయి ఉండేది కాదు. అండ్ రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ లో కూడా రాజ్ తరుణ్ స్ట్రైట్ గా అమ్మాయిని పాయింట్అవుట్ చేసేసాడు. అంటే ఎంత రాజకీయ కూడా ఎంత తెలిసి ఉంటది ఇప్పుడు ఆమె చేసిందని కూడా డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేసి ఆ ఒక్క రిపోర్టర్ తో మాత్రం నేను మాట్లాడను అంటాడు. ఈ వీడియోస్ విషయం కానీ హార్డ్ డిస్క్ విషయం కానీ ఇవన్నీ రాజ్ తరుణ్ కి తెలియదా? వీడియోస్ గురించి నేను సఫర్ అవుతున్నానని అయితే రాజ్కి తెలుసు. ఒక టైంలో నన్ను అర్థం చేసుకొని వద్దు అని అన్నాడు. కానీ నన్ను నేను స్టాండ్ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే అక్కడ ఏ అమ్మాయి బేసిక్గా ఫస్ట్ బయటికి రాదు, బయటకు వస్తే ఏం చేస్తారు అని అయితే అర్థమైపోయింది. అండ్ పార్టీకి వెళ్ళే ప్రతి అమ్మాయి కూడా నేను చెప్తున్నాను, తల్లిదండ్రులకి ముఖ్యంగా, పిల్లలు ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారని ఓపెన్ గా కూర్చొని అడిగితే అయిపోతుంది. ఆడబిడ్డ చెప్పినప్పుడు ఫస్ట్ ఆడపిల్లనే మళ్ళీ తిడితే ఈ ఆడపిల్ల బయటకు వచ్చి ఓపెన్ గా చెప్తుంది, నేను ఇలా సఫర్ అవుతున్నాను, ఇలా ఒక అబ్బాయి చేతిలో ఇలా నేను ఇలా సఫర్ అయ్యాను. తల్లిదండ్రులుగా వాళ్ళు చేసే పని తప్పు అయితే ఎప్పుడు కాదు. తల్లిదండ్రులు వాళ్ళు చేసే తప్పు నేను వాళ్ళని తప్పు అనట్లేదు. వాళ్ళు అర్థం చేసుకొని ఒక బిడ్డ మూడ్ స్వింగ్స్ లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుంది అని అర్థమవుతున్నప్పుడు బిడ్డను ఏం జరిగింది అని అడిగితే తల్లితోనో అన్నతోనో తమ్ముడితోనో ఓపెన్ అప్ అవుతారేమో. నేను అలా రాజుతో ఓపెన్ అప్ అయ్యాను ఏం జరిగింది అని. ఆ రోజున నన్ను అర్థం చేసుకున్నాడు. కానీ అవతల వాళ్ళు మళ్ళీ నన్ను ఆపకుండా ఈ అమ్మాయి బయటికి రాదు, ఎందుకంటే రాజ్ తరుణ్ కోసం రాదు, సినిమా అతను కాబట్టి దీన్ని ఇంకా ఆడుకోవచ్చు అని నాతో ఇంకా ఆడుకున్నారు. నేను అది బయటకు చెప్పుకోలేని ఒక పరిస్థితి ఫస్ట్ ఒక నెల అంతా. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నేను నా రాజ్ మీదో నా తల్లి మీదో నా డాడీ మీదో తిట్టుకున్నాను. నేను నా ఫోన్లో ఒక ఏపీకే ఫైల్ వేశారు. నేను మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుకున్న కాల్స్ ఆ బూతులు తీసుకొచ్చి ఇప్పుడు కూడా బయట వదులుతున్నారు. నేను తిట్టుకుంది నా పేరెంట్స్నే. నా ఫ్రస్ట్రేషన్ నా పేరెంట్స్ మీదే చూపించుకున్నాను, నా రాజ్ మీదే చూపించుకున్నాను. అంటే మస్తాన్ చూపించుకున్నంత మాత్రం మస్తాన్ సాయి చేసిన తప్పు కాకుండా పోయిందా? అంటే నీ ఫోన్ నిజంగానే హ్యాక్ అయిందని నువ్వు నమ్ముతున్నావా, లేకపోతే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేశాము. సరే నేనంటే హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను, మరి నా డేటా, నేను మాట్లాడుతున్న డేటా మస్తాన్ సాయి దగ్గర ఎందుకు ఉండాలి? ఓకే రైట్. అయితే అసలు మస్తాన్ సాయితో ఏం జరిగింది అనేది మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ వీడియోలు షూట్ చేసే అంత క్లోజ్నెస్ ఎందుకు, అంత దగ్గర అసలు ఎందుకు అయ్యావు? దగ్గర అవ్వడం కాదు, నేను ఫస్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పార్టీకని మాత్రమే వెళ్ళాను. డ్రెస్ చేంజ్. వాట్ కైండ్ ఆఫ్ పార్టీ ఇస్ దట్? మా ఇంట్లో యునీత్ రెడ్డి అనే అబ్బాయి చింటూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ఒక 3 months ఉంచాడు. తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను ఉండొచ్చా అని. గర్ల్ ఫ్రెండా లేకపోతే పెళ్ళామా? తనకు ఆల్రెడీ పెళ్ళయింది. ఇంకా యునీత్ రెడ్డికి పెళ్ళైందా, ఆ అమ్మాయికి పెళ్ళైందా, వీళ్ళిద్దరికి కలిపి పెళ్ళైందా? యునీత్ రెడ్డికి ఆల్రెడీ పెళ్ళైంది. ఫస్ట్ వైఫ్ గుంటూరులో ఉంటది. నైస్. ఈ అమ్మాయి సెకండ్ అమ్మాయి, సూపర్ గర్ల్ ఫ్రెండ్. సో ఆమె ప్రెగ్నెంట్ అని అన్నాడు. మా ఇంట్లో ఒక 2 days ఉండొచ్చా అన్నాడు. 2 days కాస్త 3 months అయింది. సో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మా గుంటూరుకు చెందిన అబ్బాయే హౌస్ కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అని తెచ్చి మీ ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళ వైఫ్ కి ఈ విషయం తెలుసా? నేను అవన్నీ పర్సన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను నాకు అప్పటికంత తెలియదు. అంటే ఇక్కడ ఇది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కదా అది. సో అలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేసినప్పుడు రేపు పొద్దున్న కేసు అవుతే నీ మీద వస్తుందని నువ్వెందుకు ఆలోచించలేకపోయావు? వాళ్ళకి ఏమున్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నది నాకు తెలియదు. ఎందుకంటే వాట్ ఎవర్ అది ఇల్లీగల్ అని తనకి ముందే చెప్పాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.
అచ్చా పెళ్లి Divorce- చేసుకున్నాను మరి అని చెప్పాడు. డైవర్స్ విషయం చెప్పాడా? అంత ఇన్వాల్వ్ అయితే మనం ఎందుకు ఇది అవ్వాలి? 2 days అకామిడేషన్ కావాలి, హెల్ప్ అని చెప్పి వచ్చాడు అంతే. ఓకే నీకు ఇప్పుడు మీకు డైవర్స్ అయిందా, ఓకే నీ ఆధార్ కార్డు ఇవ్వు అన్నాక ఇది అదే హాస్టల్ కాదు కదా, నేను అన్ని డీటెయిల్స్ తీసుకొని అంటే ఇవ్వడానికి. ఫ్రెండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు నుంచి నేను ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేను అంత ఆలోచిస్తాను. అప్పుడు తెలియదు నాకు. ఇప్పుడు అసలు నేను ఎవరి ఫోన్ కూడా ఎత్తను, ఎవరికి హెల్ప్ కూడా చేయను. ఒకప్పుడైతే ఫ్రెండ్ కదా, ఎందుకంటే నేను లాక్డౌన్ లో ఉన్నప్పుడు నాకు అకామిడేషన్ కావాలన్నప్పుడు నాకు ఒక 1 week చింటూ అరేంజ్ చేశాడు. ఆ ఆ కన్సర్న్ తో నాకు హెల్ప్ అడిగినప్పుడు ఒక ఉమెనే కదా అని చెప్పి నేను రానిచ్చాను అంతే. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళు మస్తాన్ సాయి వాళ్ళు ఎక్కడో ఇల్లు తీసుకున్నారు, వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు. షిఫ్ట్ అయిపోయి హౌస్ పార్టీకి అని పిలిచారు నన్ను, రాజ్ని, పక్కన మా నైబర్ ని, అలా ఒక 10 members వరకు ఉన్నాం పార్టీలో. ఓకే దాని తర్వాత అంటే ఐ నీడ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే దీనివల్ల కొన్ని విషయాలు కూడా బయటపడతాయి. నేను చాలా సార్లు చెప్పాను, నేను వెక్స్ అయిపోయాను ఇదే టాపిక్ మాట్లాడుకుంటూ. ఎందుకంటే అయిపోయింది, నేను ఎఫ్ఐఆర్ కాపీలో కూడా రాశాను, మల్టిపుల్ కేసెస్ పెట్టాను మస్తాన్ సాయి పైన, గుంటూరులో కూడా. బట్ ఇన్ డీటెయిల్ మీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా. లేదు లావణ్య, అంటే పార్టీకి వెళ్ళావు కరెక్టే, దాని తర్వాత అక్కడ ఏం జరిగింది, పార్టీలో ఏం జరిగింది? పార్టీలో నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అంటే ఆ రోజు బాల్కనీలోనే పార్టీ చేసుకుంటున్నాము. నేను తాగుతుంటే ఫ్రెండ్స్ ఒకడు నా మొహం మీద ఇలా గ్లాస్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఫీల్ చేశాడు. సో నా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ వీడియో మస్తాన్ సాయి దగ్గర పెట్టుకున్నాడు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ కి చూసా, అంటే ఈవినింగ్ కి అక్కడ కెమెరా ఉందని. ఏంటి కెమెరా ఉంది అని అంటే, ఇట్స్ నాట్ వర్కింగ్, డోంట్ వరీ అన్నాడు. నెక్స్ట్ 2 days కి వీళ్ళందరూ నన్ను టాంట్ చేస్తున్నారు, కెమెరా రికార్డ్ అయింది అని. ప్రీతి వచ్చి కూడా నాకు అదే చెప్పింది. అదే ఇందులో నేను అమ్మాయి నోట్లో డ్రగ్స్ పెట్టి థమ్స్అప్ అమ్మాయి వచ్చి అక్క రికార్డ్ అయింది, ఇది ఉదయ్ వాళ్ళు ఎవరో చూసారంట అనుకుంటూ. సో నేను మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేశాను. సో ఇదంతా గేమ్, నన్ను మళ్ళీ వెనక్కి పిలవాలి అన్నది కూడా ఒక ట్రాపే. దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్. అంటే నీ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా మస్తాన్ సాయికి? ఒక్క అమ్మాయి చెప్పాలి కదా మీకు. ఓకే, వాళ్ళ పనే ఒక అమ్మాయిని టార్గెట్ చేయడం. అది కొత్త, ఒక అమ్మాయి వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ ఇంకా కావాలి. మల్టిపుల్ గా అమ్మాయిలను పిలవాలి, వీడియోలు చేయాలి. దగ్గర 2,000-3,000 వీడియోస్. అంటే ఆ వీడియో చూపించి అసలు నిన్ను ఏ విధంగా బెదిరించేవాడు? ప్లీజ్, ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎటో వెళ్తుంది. పర్టికులర్ వీడియో ఆ రోజు ఇదిగో దా అని వీడియో తీసాను రా అని కాదు కదా, స్టార్ట్ ఆ వీడియో నుంచి అయింది. నెక్స్ట్ నేను అడిగినప్పుడు అతను రాజ్కి ఆ వీడియో పంపించడం, రాజ్కి నాకు గొడవలు పెట్టడం, నువ్వు నన్నే అడుగుతావా క్వశ్చన్ అని. మస్తాన్ సాయి అనే అతన్ని ఎవరు క్వశ్చన్ అడగకూడదు. మీరు మస్తాన్ సాయిది స్వాతిది కాల్ రికార్డింగ్ వినుంటే విన్నారా? లేదు. దాంట్లో నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఏ డాష్ నన్ను అబద్ధం అని అనమాకు అంటాడు ఒక వర్డ్. సో మస్తాన్ సాయిని నువ్వు వీడియో ఎందుకు తీసావని క్వశ్చన్ చేసినప్పుడు నన్ను అలాగే చిత్రహింసలు పెట్టాడు. ఎన్ని మంత్స్ బ్యాక్ ఇదంతా? 2022 సెప్టెంబర్. 2022 సెప్టెంబర్ నుంచి ఇంత సఫర్ అవుతున్నావు, మరి అప్పుడే పెట్టచ్చు కదా కేసు. నువ్వు వెళ్ళి పెట్టాను కదా గుంటూరులో, మార్చ్ 2023లో. ఇంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? నేను తన ఐప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు. ఏ రోజు అది? 2022 డిసెంబర్లో. ఓకే, నువ్వు అంటే ఎందుకు ఓపెన్ చేయాల్సిన రీజన్ ఏమొచ్చింది? సో నాకు డౌట్ ఉన్నప్పటికీ కన్ఫర్మేషన్ లేదు, బట్ నా ఇంట్యూషన్ గట్ ఫీలింగ్ అంతా ఉంది అనే చెప్తుంది. సో నెక్స్ట్ 2-3 times లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన ఐప్యాడ్లో, ఇప్పుడు ఐఫోన్కి ఐప్యాడ్కి అన్ని సేమ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అక్కడ ఆస్ట్రేలియా నెంబర్ నుంచి ఒక నంబర్ నుంచి మెసేజ్ ఉంది, నా వీడియోస్ డిలీట్ చేసేసి నీకు పుణ్యం ఉంటది, అలాంటి వీడియోలు తీయడం తప్పు, అవి పెట్టుకొని ఎన్ని రోజులు నువ్వు ఇలా మా జీవితాలతో ఆడుకుంటావని. నేను ఆ ఫోటో తీసుకొని ఇంటికి వచ్చేసేసి. నువ్వు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా మస్తాన్ సాయిని వాట్ ఈస్ దిస్ మెసేజ్ అని? ఆ ఫోటో తీసుకొని ఇంటికి వచ్చేసి ఆస్ట్రేలియా అమ్మాయికి నేను మెసేజ్ చేశాను, ఏంటి ఇది, ఐ సా యువర్ మెసేజ్ లైక్ దిస్ అని. అప్పుడు అమ్మాయి నాకు వీడి గురించి మొత్తం స్టోరీ చెప్పింది. స్టోరీ చెప్పి వాడు ఎలాంటి సైకో అని చెప్పి, నేను నీకు పాస్వర్డ్ చెప్తాను, మేమంటే దూరం ఉన్నాము, ఎటు ఏమి లేని పరిస్థితి అని. ఈ రోజు నాకు ఇలాంటి పరిస్థితి అవ్వడానికి ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ద రీజన్. నాకు పాస్వర్డ్ చెప్పింది. అతను ఐప్యాడ్ ఓపెన్ చేస్తే నా వీడియోతో పాటు 850 వీడియోస్ ఉన్నాయి మస్తాన్ దాంట్లో. నేను నావి డిలీట్ చేసేసాను, అమృతాని ఇంకో అమ్మాయి డిలీట్ చేశాను, స్వాతివి డిలీట్ చేస్తున్న టైంకి స్వాతి మస్తాన్ సాయికి చెప్పేసింది, దట్స్ ద ఫస్ట్ అటాక్ మస్తాన్ నా పైన చేయడం, నీకెంత ధైర్యం అయితే నా ఐప్యాడ్ ముట్టుకుంటావు అని. సో అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇష్యూస్ ఇప్పటి వరకు. కాకపోతే రాజ్ తరుణ్, మీ అందరికీ నేను రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేసినప్పటి నుంచే తెలుసు కాబట్టి, విచ్ మీన్స్ 6-7 months బ్యాక్ నుంచే, 8 months బ్యాక్ నుంచే. దాని ముందు లైఫ్ ఎవరికి తెలియదు, ఎందుకంటే మస్తాన్ బెదిరించుకుంటూ వస్తున్నాడు వీడియోస్ ఇది అదని.
అక్కడ గుంటూరులో పెట్టిన ఒక కేసు వల్ల ఇదంతా నడుస్తూ వచ్చింది. మీరు అన్నారు కదా సింపుల్ గా కేసు పెట్టొచ్చు కదా అని. చాలా సింపుల్ గా పెట్టిన ఒక కేసుదే. అతనేమి అరెస్ట్ అవ్వలేదు, అతనికి ఏమీ ఇది చేయలేదు. వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఛార్జ్ షీట్ అవనివ్వకుండా చేయడం, ఎఫ్ఐఆర్ ఫేవర్ గా రాయించుకోవడం, ఇవన్నీ చాలా ఏంటంటే జరిగాయి. మస్తాన్ సాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ గుంటూరులో దర్గా అనేది ఉంది. సో పొలిటికల్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తారని, ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఎవరో ఎంపీ హెల్ప్ చేస్తున్నారు అని కాన్స్టిట్యున్సీ ఏమైనా ఐడియా ఉందా? నాకు అసలు ఐడియా లేదు. బట్ డెఫినెట్ గా మేము అవి కూడా బయటికి ఇది చేస్తామంటే, ఇప్పుడు ఆడపిల్ల దగ్గరకు వచ్చేసరికి మరి ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఒక ఎంపీ సపోర్ట్ చేస్తున్నాడు. టీడీపీ తరపు నుంచి మరి అదే టీడీపీ ఎంపీ గారి కుటుంబంలో ఆడపిల్లలు లేరా? మరి అదే టీడీపీ మా చిన్నప్పటి నుంచి మరి మేము తెలుగుదేశం అని మా ఇంట్లో సైకిల్ దగ్గర నుంచి అంతా మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన మనుషులమే. మరి ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి మేము మరి ఏం వాపోవాలో మరి నాకు తెలియట్లేదు. ఇంకా నిజంగానే టీడీపీ మనుషులు కనుక వాళ్ళ వెనకాల ఉండి హెల్ప్ చేస్తే మేము ఇంకా గవర్నమెంట్ ఎప్పుడూ ఇంకా నమ్మం మేము. రైట్. అయితే ఈ కేసుకి సంబంధించి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అర్థమవుతుంది, ఏదైతే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఆ హార్డ్ డిస్క్ బయటకు వచ్చిన తర్వాత దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. మామూలుగా షేక్ అవ్వలేదు. అందులో పొలిటీషియన్స్ దగ్గర నుంచి, ప్రముఖుల దగ్గర నుంచి, చాలా మంది పెద్ద పెద్ద బడా బాబులు బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి ఎంతో మంది వీడియోస్ ఉన్నాయి అందులో. సో వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలేదు. మరి ఎందుకు పోలీసులు వాళ్ళు బయట పెట్టట్లేదు అనేది కూడా తెలియట్లేదు. అయితే కావచ్చు, ఎందుకంటే ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు అని కూడా కావచ్చు. కాకపోతే ఇప్పుడు నీ వైపు చూసే కనుక నీకు ఈ రోజు కాకపోయినా రేపు అనే రోజు అనేది మాత్రం థ్రెట్ పక్కా ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు ఈ విషయం బయట పెట్టిన తర్వాత ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకోలేదు? ఎందుకు చెప్పలేదు నువ్వు? నేను ఖచ్చితంగా చేసుకుంటాను. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే మాకు పేర్లు వచ్చాయి. మాకు కూడా అక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు, అక్కడ ఎంపీ ఎవరున్నారో పేర్లు తీసి చెప్పండి. ఏం కాదు, తీసి చెప్పండి. నాట్ రైట్ నవ్ అండి. నేను కన్ఫర్మేషన్ ఇంకా తీసుకున్న తర్వాత వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు నేను ఖచ్చితంగా చెప్తాను. మేము మా సైడ్ నుంచి కూడా మేము కూడా కనుక్కుంటున్నాము. మరి అవి మమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికో తెలియదు, లేదా లేనిపోని ఇష్యూస్ లో వాళ్ళ పేర్లు కూడా చెప్పి ఇన్వాల్వ్ చేయించడానికో కూడా తెలియదు కదా. నేను కన్ఫర్మేషన్ లేనిది నేను చెప్పలేను. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా రాడిసన్ లో చాలా మంది డ్రగ్స్ కేసుకి సంబంధించి చాలా మంది పట్టుబడ్డారు. అండ్ చాలా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఈ డ్రగ్స్ విషయం బయటకు వచ్చింది, పబ్స్లో కానీ. ఇది అంటే ఇక్కడ సప్లయర్ ఇంత క్లియర్ కట్గా కనపడుతున్నప్పుడు గవర్నమెంట్స్ కూడా సమ్ టైమ్స్ చూడాలి. ఇక్కడ ఒక అక్యూజ్డ్ పర్సన్ కనపడుతున్నప్పుడు అతన్ని తీసుకెళ్లి జైల్లో వేసి హీఈస్ ద మెయిన్ పర్సన్ అని ఎందుకు గుర్తించట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ నాది. ఓకే. అండ్ మోరోవర్ అమ్మాయిల జీవితాలు ఇవి. ఇప్పుడు వీడు ఇన్ని రకాలుగా చేస్తున్నాడంటే ఎందుకు 2 స్టేట్స్ సీఎంస్ పట్టించుకోవట్లేదు, ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది నా క్వశ్చన్. నేను అందులో ఇప్పుడు మీరన్నా రిపోర్టర్ గా జర్నలిస్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారేమో, నేను అందులో సామాన్యురాలని ఎందుకు పట్టించుకోవట్లేదు నేను కూడా ఒక విక్టిమ్ ఇందులో. నేను ఏం చెప్పగలను? ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి పలుకుబడి ఉంది. 137 గ్రాములు తీసుకొచ్చి మరి లావణ్య వాళ్ళ ఇంట్లో పెట్టాలి అని చెప్పి తెప్పించిన రోజున శేఖర్ భాష అండ్ మస్తాన్ సాయి అసలు మస్తాన్కి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నాకు కూడా తెలిసి నీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను అన్ని నార్కోటిక్స్ వాళ్ళకి చెప్పేశాను. నేను మీడియా ముందు ఎటువంటిది నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అన్ని తెలుసు. వాళ్ళు ఏ బస్సు రూపంలో తెప్పించారు, ఎవరు తెప్పించారు, ఎంత తెప్పించారు, అండ్ గుంటూరు నుంచి హైదరాబాద్కి అయితే కాజా వాళ్ళు ఎవరు తీసుకొని వచ్చారు, అన్ని గ్రామ్స్ తీసుకొచ్చింది లావణ్య వాళ్ళ ఇంట్లో పెట్టడానికి, అండ్ ఆమె లైఫ్ టైం కన్విక్షన్ చేయడానికి చేశారు ప్లాన్ అంతా. శేఖర్ భాష మస్తాన్ సాయి కలిసి చేశారు. వై లావణ్య పర్టికులర్లీ? ఇప్పుడు అందరు మరి లావణ్య ఒకతే కదా వచ్చి ఓపెన్ గా నోరిపి మాట్లాడుతుంది. మాట్లాడకపోయిన ఉంటే ఇవన్నీ ఉండేది కాదు. అంటే నేను కూడా ఇప్పుడు మస్తాన్ సాయితో మంచిగా పార్టీలో ఉండి నేను కూడా ఫ్రెండ్లీగా ఉంటే నాకు ఇవన్నీ వచ్చేవి కాదా? ఇప్పుడు బయటకు వచ్చి నేను ఫైట్ చేస్తున్నందుకు, నిజం చెప్పినందుకు ఇవన్నీ వచ్చాయా? సింపుల్ థింగ్. ఓకే. ఇందులో శేఖర్ భాష పాత్ర ఏంటంటే ఆటలో అట్టుపుంట్లా కనపడుతున్నాడు నాకు ప్రతిసారి కూడా. ఏంటి అసలు ఆయన బాధ ఏంటి? నీకు అతనికి ఉన్న గొడవ ఏంటి అసలు? ఆకులు అరటిపండు కూడా కాదు, అరటి తొక్కతో కూడా పోర్చొద్దు, ఎందుకంటే అరటి తొక్కనైనా సరే బర్రెలు తింటాయి. అతను ఇంకా చస్తే ఒక 4 మనుషులు మోయడానికి కూడా ఎవడు ఉండడేమో ఇలా చేస్తుంటే. మరి అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అతని వైఫ్ ఎన్నో వైఫ్ అన్నా అయి ఉండొచ్చు అతనికి. మరి వైఫ్ స్థానంలో అయితే ఉంది కాబట్టి మరి అంటే ఇప్పటికైనా ట్రూత్ రివీల్ చేయండి. శేఖర్ భాష మీకు అసలు ఎప్పటి నుంచి పరిచయం చెప్పండి? శేఖర్ భాష అని లావణ్య రాస్తారు కేసులో టీవీలో చూడడం తప్ప నేను ఎప్పుడు అతని మొహం బయట చూడలేదు, అతని పేరు వినలేదు. శేఖర్ నీకు సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడి నుంచి మస్తాన్ సాయి ఇస్తున్నాడు. ఓకే, మస్తాన్ సాయి ఇస్తున్నాడు. మస్తాన్ సాయి అతను లేదా మస్తాన్ సాయి ఆ రిపోర్టర్
డే 1 నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, టచ్ లో ఉన్నారు. నా డ్రగ్ కేసు అప్పుడు కూడా పలానా ఆ రిపోర్టర్ మా ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్ ని ఇంటర్వ్యూ చేసింది. మస్తాన్ సాయి అనే వ్యక్తి ఆ అమ్మాయికి మా ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. నా డ్రగ్ కేసు అప్పుడే, లావణ్య రాస్తారు కేసు అవ్వక ముందే. నీకు తెలుసు అంటే ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, మేము లీగల్ గా వెళ్తున్నాము. రిపోర్టర్ కి మస్తాన్ సాయికి కనెక్షన్ ఉందని ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు మస్తాన్ సాయికి కూడా రిపోర్టర్, ఇప్పుడు నువ్వు ఒకవేళ అరెస్ట్ అయితే నువ్వు ఈ విధంగా పోలీసులకి ఈ మాటలు చెప్పు, నువ్వు కస్టడీలో నువ్వు డివైజెస్ పాస్వర్డ్స్ ఓపెన్ చేయి. మస్తాన్ సాయికి అసలు పెళ్ళైందా? మస్తాన్ సాయికి పెళ్ళైంది, 14 ఏళ్ళ కొడుకున్నాడు. 14 ఏళ్ళ కొడుకా? అవును. ఓ గాడా. నువ్వు కస్టడీలో పోలీసులకి నువ్వు ఇలా మాట్లాడు, డివైజెస్ ఓపెన్ చేయకు, డివైస్ ఓపెన్ చేస్తే దొరికిపోతావు, అందులో 2-3 అమ్మాయిలే ఉన్నారని చెప్పు అని స్వయంగా తన గొంతుతో అదే రిపోర్టర్ మస్తాన్ సాయితో మాట్లాడుతుంది. మరి మా దగ్గర 40,000 తీసుకున్న రిపోర్టర్ నా మీద రాజ్ తరుణ్ పైన కేసు పెట్టింది నేను అనుకుంటున్నారు. నేను మీడియా ముందు చెప్తున్నాను, నేను నాతో కేసు పెట్టించింది ఆ రిపోర్టర్. అంటే నువ్వెలా మొబిలైజ్ అయ్యావు అసలు? నాకు అలా వినిపించారు. నన్ను డ్రగ్ కేసులో పంపించింది రాజ్ తరుణ్ అని చెప్పారు, మస్తాన్ సాయి కాదు అన్నారు. నాకు 3-4 months టైం పట్టింది అసలు నిజం తెలుసుకోవడానికి. నిజం తెలుసుకున్నాక రాజ్ తరుణ్ పైన కేసు వెనక్కి తీసేసుకున్నాము. ప్రాసెస్ లో డాక్యుమెంటేషన్ అవుతుంది. రైట్. అయితే నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన సీఎంలకి నువ్వేమైనా చెప్పాలి అనుకుంటున్నావా ఈ కేసుకి సంబంధించి? ఎందుకంటే ఆ కేసు అయ్యింది ఒక 1 week అటు ఇటు ఆడిచ్చారే తప్ప ఇప్పటికొచ్చి అసలు ఎవరెవరు ఆ వీడియోలో ఉన్నారు, ఎవరెవరికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, లేకపోతే డ్రగ్స్ కేసు కూడా ముడిపడి ఉంది ఇందులో. ఇది తవ్వితే చాలా పెద్దది అవుద్ది, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఖచ్చితంగా అదే హార్డ్ డిస్క్లు పోలీసులకి ఇచ్చాము, ఉమెన్ కమిషన్ కి ఇచ్చాము, అండ్ హ్యూమన్ రైట్స్ కి ఇచ్చాము. నేరెళ్ళ శారద మరి ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అవుతున్నారు. అండ్ అదే సేమ్ డేటాని మేము సీఎం ఆఫీస్ కూడా మేము ఖచ్చితంగా రిక్వెస్టేషన్ అనేది పెడతాం. ఖచ్చితంగా ముందుకన్నదే తెలుస్తుంది. ఈ కేసుని ఇంతమంది అమ్మాయిల పైన వీడు చేసింది ఎక్కడ మిస్లీడ్ అయితే మేము అవ్వనివ్వను. ఇంకా ఏమున్నా సరే లీగల్ గానే చూసుకుంటాం. ఈ ప్రాసెస్ లో నీ మీద థ్రెట్స్ లాగా జరిగితే ఏం చేస్తావు మరి? ఒక కేసు పెట్టినందుకే కదా 2 సంవత్సరాలు మా జీవితాన్ని నాశనం చేశాడు. రాజ్ తరుణ్ అనే అబ్బాయి యాక్టర్, సో అలాంటి అబ్బాయి వెనకాల ఉన్నప్పుడు ఈ అమ్మాయి కూడా బయటికి రాదు అని ఇంకా ధీమాతో ఇంకా ఆడుకున్నారు. అయినా సరే నేను ముందుకు వచ్చాను, నాకు రాజు గొడవలు అవుతున్నా నేను ముందుకు వచ్చాను. కాకపోతే వెనకాల లీగల్ గా చేయాల్సుకునే నేను లీగల్ గా చేసుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళు ఎంత నేను చేసుకున్నా వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు రైట్ అడ్వకేట్ దొరికారు దేవుడి దయ వల్ల. అతనికి ఏదైనా అయితే మరి ఏమవుతుంది? ఇంకా అవుతుంది ఏదైనా అవుతాయి అంటే ఖచ్చితంగా అతను ఏదో డబ్బులకి లొంగిపోయే మనిషి, మాటలకి లొంగిపోయే మనిషి అయితే కాదు. ఐ మీన్ మిమ్మల్ని థ్రెట్ చేసినట్టు ఆయన కూడా థ్రెటన్ చేస్తే ఏం చేస్తారు అంటున్నాను. అది మీరు ఆయన్ని అడగాలి క్వశ్చన్. ఖచ్చితంగా ఆయన థ్రెట్ చేస్తే లొంగిపోయే మనిషి అయితే కాదు. మిగతా అడ్వకేట్స్ లాగా అయితే అసలు కాదు. అంటే ఇంటికి వచ్చి కూర్చున్నాడు అని కూడా విన్నాను మస్తాన్ సాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? దాని ముందు రోజు మీరు ఆడియో వినుంటే బాగుండేది. మస్తాన్ సాయి అండ్ శేఖర్ భాష ఒక ఆడియో మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే ఇప్పుడు రేపు పొద్దున కల్లా ఆ అమ్మాయి ఇంట్లో డ్రగ్స్ పెట్టాలి అని, ఎందుకంటే నేను హార్డ్ డిస్క్ ఇచ్చేస్తున్నాను అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది, నేను ముందుకు వెళ్తున్నాను అని. సో మస్తాన్ సాయి నా ఇంటికి వచ్చి నన్ను అటాక్ చేసి నా గొంతు అతని చేయిలో పట్టుకొని నిన్ను చంపేసి ఒక మర్డర్ కేసులో వెళ్తాను, కానీ నువ్వు చేయాలనుకుంటున్న దీంట్లో మాత్రం నేను బయటికి రాను అని. మర్డర్ కేసులో వెళ్ళినా 3 నెలల్లో బయటకు వచ్చేస్తాను అతని ధీమా, అతను మాట్లాడడం ఇవన్నీ చూసారు. ఇప్పుడు అడ్వకేట్కి ఏమైనా అవుతుందా, నాకేమైనా అవుతుందా అని అంటే అడ్వకేట్ గారు ముందు నేను నా ప్రాణాలే పెడతాను, కానీ ఆయనకైతే ఏమీ అవ్వనివ్వను. ఎందుకంటే ఆయన జాబ్ ఆయన చేస్తున్నారు, ఇందులో ఆయన సంబంధం ఏముంది? నిజాయితీ గల ఏ అడ్వకేట్ అయినా అదే చేస్తారు, కానీ మనుషులు మధ్యలో వెళ్ళిపోతారు. అంటే ఎందుకు స్టార్టింగ్ లో కళ్యాణ్ దిలీప్ సుంకర్ అని పెట్టుకున్నారు మీరు? దాని తర్వాత మధ్యలో రాజేష్ అని అడ్వకేట్ని మీతో ట్రావెల్ అయ్యారు కొన్నాళ్ళు ఈ కేసుకి సంబంధించి. అయితే వాళ్ళిద్దరు ఎందుకు పక్కకు తప్పుకున్నారు? ఇప్పుడు ఈయనని మళ్ళీ పెట్టుకోవడానికి గల రీజన్స్ ఏంటి? సో కళ్యాణ్ దిలీప్ సుంకర సార్ ఆయన లావణ్య రాజ్ అనే ఇష్యూలో వచ్చారు. తర్వాత నా డ్రగ్స్ కేసుకి క్వాష్ చేశారు. అవును, అవి వేరే కేసు, ఇది వేరే కేసు. మొత్తం అన్నిటికీ ఒకే అడ్వకేట్ ఉండాల్సిన అవసరం లేదు. క్వాష్ వేశారు కదా, ఆ పిటిషన్ ఏమైంది అసలు? అది క్వాష్ అయిందా లేదా? అది అవుతుంది, మీరు ఆయన్ని అడగాలి ఒకసారి ఎంతవరకు వచ్చిందని. వేస్తున్నామని చెప్పారు, వేస్తున్నారు అన్నారు. అండ్ ఇంకా అడ్వకేట్ రాజేష్ వచ్చి, నేను ఎప్పుడు అడ్వకేట్ రాజేష్ని పెట్టుకోలేదండి. అతను శేఖర్, మీరు అప్పుడు లాస్ట్ టైం ఉమెన్ కమిషన్కి వచ్చినప్పుడు మీరు కూడా ఉన్నారు, నేను చూసాను అప్పుడు. అదే లక్ష్మీ పడాల కేసు అడ్వకేట్ రాజేష్ చూస్తున్నారు. మేమిద్దరం కలిసి శేఖర్ భాష పైన పిటిషన్ వేయడానికి వెళ్ళాం. మీకెలా తెలుసు? శేఖర్ భాష విక్టిమ్ గానే
మన ఇప్పుడు మీడియా మిత్రులు ఎలా అయితే ఒక విక్టిమ్ ఉంది అని మాట్లాడారో అలా విక్టిమ్ గానే తప్ప ఫ్రెండ్స్ ఎవరు ముందు నుంచి ఎక్కడ తెలియదు. అంటే లక్ష్మీ పడాల గురించి దేవన్ నుంచి కూడా తను మీడియాలోకి వెళ్ళి పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా తెలుసు నాకు. అందుకు పర్టికులర్ గా లక్ష్మీ పడాల గురించి తెలుసు అంటే హౌ యు నో అనేది నా క్వశ్చన్ ఇక్కడ. అక్కడ శేఖర్ భాష గురించి ఒక పిటిషన్ చేయడానికి, ఎందుకంటే కళ్యాణ్ సార్ స్వయంగా రాజేష్ కి అప్పచెప్పారు అది ఆ పిటిషన్ వేయడానికి. అప్పుడు లక్ష్మీ పడాలకి మస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు లేదు, ఇది సపరేట్. ఇది సపరేట్. లక్ష్మీ పడాల అన్నది శేఖర్ భాష విక్టిమ్. శేఖర్ భాష అమ్మాయిని మోసం ఏదో చేశాడు. సృష్టి వర్మ గురించి ఎన్నో చెప్తావా నువ్వు? నాకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అది. అండ్ అంటే శేఖర్ భాష కూడా తన విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కదా. ఖచ్చితంగా శేఖర్ భాష అనే తను మిత్ర అనే విక్టిమ్ పైన, హర్ష సాయి విక్టిమ్ పైన చేశాడు. అవును, జానీ మాస్టర్ విక్టిమ్ పైన చేశాడు, నా పైన చేశాడు, ఫ్యూచర్ లో ఎవరు వచ్చినా చేస్తాడు. లక్ష్మీ పడాలనే అమ్మాయి వెళ్ళి ఫస్ట్ కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయి మీద నుంచి స్టార్ట్ చేశాడు లేడీస్ అందరూ. సో మొన్న నా ఆడియో కాల్లో నువ్వెందుకు సీరియస్ గా తీసుకోలేకపోయావు శేఖర్ భాషని? అసలు ఎంత తీసుకున్నా సరే అతన్ని ఇప్పుడు నా లైఫ్ లో మెయిన్ పీపుల్ మీద ఫైట్ చేయనా, ఆకులో అరటి తొక్కని తీసుకోవాలా? కరివేపాకు కూడా మంచిదండి. లాస్ట్ టైం మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అని. మరి ఇప్పుడేమైనా రిక్వెస్ట్ చేసుకుంటారు? ఇప్పుడు ఖచ్చితంగా నాకు హెల్త్ బాగాలేదు లాస్ట్ 2 days నుంచి. ఈ 1-2 days లో మేము బయలుదేరుతాము. మేము కూడా వెళ్ళి ఖచ్చితంగా ఇది, ఎందుకంటే ఇది ఆగకూడదు. వాళ్ళ సైడ్ నుంచి ఎంతమంది అయినా సపోర్ట్ ఉండనివ్వండి, మన సైడ్ నుంచి మనం కూడా అడుగు ముందుకేస్తేనే మనకు కూడా సపోర్ట్ అనేది వస్తుంది అన్నది నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా నా అడుగు ముందుకు అన్నది అయితే వేస్తాను. అండ్ లీగల్ గా కలుస్తాను ఖచ్చితంగా. కలిసి ఏం చెప్తారు, ఏం చేస్తారు? ఏది నిజం ఉందో అది ముందు పెడతానండి. ప్రతి ఆయన ఇప్పుడు ఆయన లైఫ్ గురించి పర్సనల్ గా మాట్లాడతారు. ఆయన 2 పెళ్లి చేసుకోలేదు, 3 పెళ్లి చేసుకోలేదు. ఎవరెన్ని పెళ్లి చేసుకున్నా సరే ఏ ఆడపిల్లకి అన్యాయం అయితే చేసి ఉండరు అని అయితే నేను అనుకుంటాను. మాకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. నేను పెడతాను. రాస్తాడు విషయంలో నేను వెళ్తానని వెళ్ళలేదు, ఎందుకంటే పర్సనల్ ఇది. అండ్ ఎక్కడైనా సరే నాకు రాజు మీద లోపల ప్రేమే ఉంటుంది. నా నుంచి వెళ్ళిపోయాడు అన్న బాధ ఇది తప్ప అతనేది అయిపోవాలనేది కాదు. కాబట్టి రాస్తాడు విషయంలో వెళ్ళలేదు. కానీ మస్తాన్ సాయి చేసింది అలా కాదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కలిసేది రాస్తాన్ విషయంలోనా, లేకపోతే మస్తాన్ సాయి విషయంలో? మస్తాన్ సాయి విషయంలో, లేకపోతే రాస్తాన్ విషయంలో వెళ్ళి వాటికి ఎంతో కొంత నేను ముందుకెళ్ళి ఫార్వర్డ్ చేసుకునేదాన్ని కదండి. 4 months నుంచి నడుస్తుంది కేసు వెనక్కి తీసుకోవడం. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లోనే ఉంది. అండ్ అయిపోతుంది ఇప్పుడు ఒక couple of days లో. రాస్తారంది కేసు కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. రాస్తాడు పైన ఎటువంటి లీగల్ యాక్షన్ లేదు, ఏమీ లేదు. రాస్తాడు ఎటువంటి క్రైమ్ చేయలేదు. మహా అయితే రాజు తప్పు చేసి ఉండొచ్చు, మనుషులు మనకు తప్పు చేస్తాం, క్రైమ్ చేయలేదు. రాస్తాను క్రిమినల్ కాదు, మస్తాన్ సాయి ఇస్ ఎ క్రిమినల్. ఓకే, రైట్. అయితే రీసెంట్ గా నేను ఒక న్యూస్ చూశాను, మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి, అంటే ప్రైవసీగా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని అన్నారు. సో ఆ న్యూస్ ఏదైనా అంటే మీ వరకు వచ్చిందా? ఇప్పటివరకు బాధితులు ఎవరైనా రావడం జరిగిందా? అసలు బాధితులందరూ మస్తాన్ సాయికి తెలియకుండా నాతో మాట్లాడతారండి. కాకపోతే నాతో మాట్లాడతారని మస్తాన్ సాయికి తెలిసిందంటే ఒక 5 సెకండ్ల క్లిప్ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కో, అమ్మాయి వాళ్ళ నాన్నకో వెళ్ళిపోతా ఉంటాయి. సో వాళ్ళందరూ మస్తాన్ సాయి వైపే ఉండాలన్నమాట. నేను నిన్న కూడా మీడియాకి, అంటే ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు వాళ్ళందరినీ, అమ్మాయిల్ని? బేసిక్ గా ఏమని బెదిరిస్తాడు అతను? చెప్పింది చేయాలంటే ఏం చెప్తాడు, ఏం చేయిస్తాడు? ఇప్పుడు నా విషయంలో అన్నాడు, నీ వీడియోస్ అన్ని పక్కన పెట్టండి, ఎవరిదైనా ఒకటే బయట పెట్టేస్తాను. ఒకవేళ బయట పెట్టుకుని ఉండాలంటే ఏం చేయాలి? అతనితో మంచిగా ఉండాలి. ఎలా, ఏ విధంగా అయినా అతను రివర్స్ అవ్వకూడదు, అతన్ని క్వశ్చన్ చేయకూడదు. ఏం చెప్తే అది చేయాలి. మధ్యలో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు గుర్తుంది నాకు మస్తాన్ సాయి. నేను ఎవరి జీవితాలతో ఆడుకోలేదు, నేను అమ్మాయి జీవితాలతో ఆడుకోను, నేను తప్పు చేశాను అని అంటాడు. అది కూడా ఆ అమ్మాయిలు ఏదైనా ముందుకెళ్తుంటే అమ్మాయిలు ఆపడానికి. ఇప్పుడు ఇంత జరిగి వాడు చచ్చిపోతే మళ్ళీ మన పేరు వస్తుంది బాబోయ్ అని మళ్ళీ భయపడరు అమ్మాయిలు. హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా నా వైఫ్ కి సంబంధించినవి, మేమిద్దరం హనీమూన్ వెళ్ళినప్పుడు వీడియోస్ అని చెప్పేసి అని అంటున్నాడు. దానికి నీ సమాధానం ఏంటి? అందులో అతను 2017 లో మేము హనీమూన్కి వెళ్ళినప్పుడు చేసాము అంటాడు. వాళ్ళకి 14 ఏళ్ళ కొడుకున్నప్పుడు 2017 లో హనీమూన్ ఏంటండి? చేసుకోకూడదని రూల్ ఉంది. 2017 హనీమూన్ ఏంటి? హనీమూన్ అంటే ఎప్పుడు చేస్తారు? అంటే ఎప్పుడు వెళ్ళినా అది హనుమాన్. సరే, ఇప్పుడు ఆయన భార్యది కాకుండా, ఆయన గర్ల్ ఫ్రెండ్ కాకుండా నేను అలాంటి ఒక కేసు పెడితే, సరే లావణ్యదే ఎందుకు పెట్టుకున్నాం అంటే, సరే ఆమె 376 కేసు పెట్టింది కాబట్టి మేము కన్సెన్షువల్ గానే ఉన్నాము, ఈ అమ్మాయి ఫేక్ కేసు పెట్టింది కాబట్టి ఈ అమ్మాయి ఒక్కదాంది చేసుకున్నాను అని మా ముగ్గురువే ఉన్నాయి
అని ఉంటే నేను తప్పుడు కేసు పెట్టినట్టు మీరు కొట్టేసేయండి. మస్తాన్ సాయి అనే వ్యక్తి 44 మంది అమ్మాయిలవి నేను చూసిన వాటిల్లో 44 మంది అమ్మాయిలవి చేశాడు. దగ్గర దగ్గర 2-3 వేలు పైగా వీడియోలు, ఆడియోస్ అయితే ఇంకా దానికి లిమిట్ లేదు. ఇప్పుడు ఇందులో ఒకసారి 1500 అంటాను, ఒకసారి 2000 అంటాను, ఒకసారి 3000 అంటాను. ఎప్పుడైనా మిస్యూజ్ చేస్తారా ఆ వీడియోస్ పెట్టుకొని అంటే లైక్ వేరే వాళ్ళకి సప్లై చేయడం అట్లా ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ. సో నేను చేస్తున్న ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో నాకు అతను ఒక యాప్ లో వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం అన్నది కనిపించింది. సో రెడ్ ప్లే అనే ఒక యాప్ లో తను అప్లోడ్ చేస్తున్నాడు, స్ట్రీమ్ చేస్తున్నాడు. అవి అంటే ఇక్కడ ఇతను స్ట్రీమ్ చేస్తున్నాడు అంటే అవతల పక్కన ఎవరు చూస్తున్నారు? నేను అదే కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు ఎంతసేపటికి లావణ్య వైపు తిరుగుతుంది, లావణ్య తప్పు చేసింది, లావణ్య ఇది, లావణ్య అది. అంతేకాని మస్తాన్ సాయి అక్కడ స్ట్రీమ్ చేస్తుంటే వీడియోస్ ఎవరు చూస్తున్నారు? ఆ యాప్ ఏంటి? అతను అంతా అన్ని వీడియోస్ రిపీటెడ్గా తీయాల్సిన అవసరం ఏంటి? మెమరీ అయితే ఒకటి పెట్టుకుంటారు, 2 పెట్టుకుంటారు. పెట్టుకోమనండి. వాళ్ళ వైఫ్ది, గర్ల్ ఫ్రెండ్ది కన్సెన్షువల్గా ఎవరిది పెట్టుకున్నా వెనక అమ్మాయిలది నాకు అవసరం లేదు. నాదే. నేనైతే పర్మిషన్ ఇవ్వలేదు అతనికి తీసుకో అనడానికి. నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే అమ్మాయిలవి అతను తీసుకోకూడదు. ఇది నా మెయిన్ ఉద్దేశం. నేను దానికోసం మాత్రమే రిస్క్ చేసి నా జీవితం నాశనం అయిపోతున్నా నా కళ్ళ ముందు నేను ఒకే స్టాండ్ మీద ఉన్నాను. ఆ స్టాండ్ నేను నెరవేర్చి ఇప్పుడు నుంచున్నాను. 2 ఏళ్ల క్రితం జరగాలండి మస్తాన్ సాయి పైన ఇదే హార్డ్ డిస్క్ లాగా ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి ఇవ్వడానికి. ఏ మినిట్ నేను ఎంతో కొంత చేస్తున్నాను, వస్తాడు, నన్ను అటాక్ చేస్తాడు, నా డివైజులు తీసుకుంటాడు, నాశనం చేస్తాడు ప్రతిసారి. ఈసారి అలా కాకుండా నా అంతటి నేనే ఇంకా మంచిగా మాట్లాడాను. చంపడానికి ప్రయత్నించాడు. ఆల్రెడీ 3 సార్లు అటాక్ చేశాడు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ నన్ను ఏమైనా చేసినా ఇంకా తండ్రి మస్తాన్ సాయి, వాళ్ళ మదర్ దుండేశ్వరి గారు, వాళ్ళ ఫాదర్ రామ్మోహన్ రావు గారు మాత్రమే కారణం. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏం జరిగినా సార్. మస్తాన్ సాయి హిందువా ముస్లిమా? అతను హిందూసే అండి. మరి నాకు ఇక్కడ క్యాస్ట్ రిలీజియన్ తీసుకురావాలని లేదు. కాకపోతే వాళ్ళకు దర్గా ఉంది. అవును, మస్తాన్ సాయి, శేఖర్ భాష ఇవేంటో నాకు నిజంగా తెలియదు. వాళ్ళకి ముందు నుంచే కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళంతా ఒక తెలీదు ఇంకా అంతే గ్యాంగ్. రైట్, మీరు చెప్పింది నిజంగా అది డౌట్ఫుల్ గా ఉంది. రీసెంట్ గా మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటర్వ్యూ చూసాను. లైక్ మిమ్మల్ని అక్యూజర్ గా చేసి మాట్లాడుతున్నారు. మరి మీ సమాధానం ఏంటి? అంటే నాకు తెలియదండి. ఇప్పుడు సొంత అక్క చెల్లిని అంటే మరదలంటే చెల్లిలాగా చూడాలి, అమ్మ చెల్లెలంటే పిన్నిలాగా చూడాలి. సొంత పిన్నితో అఫేర్ పెట్టుకోవడం ఏంటి, సొంత పెళ్ళాం చెల్లెలతో అఫేర్ పెట్టుకోవడం ఏంటి? మీరు అడగండి అదే తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా. మీ కోడలు వాళ్ళ చెల్లితో మీ కొడుక్కి సంబంధం లేదా అని అడగండి. చెప్పానండి వాళ్ళ తల్లిదండ్రుల్ని. గుంటూరు సుబాని హోటల్ వీళ్ళదేనా? గుంటూరు సుబాని హోటల్ కాజా సుబాని వాళ్ళదండి, వీళ్ళది కాదు. అంటే అనవసరంగా వాళ్ళని కూడా వీళ్ళే చెడగొడుతున్నారు. లేదు, చుట్టాలని సంథింగ్ ఎవరు తమ్ముడు కొడుకని విన్నా నేను మస్తాన్ సాయి. లేదు, సంబంధం లేదు, అసలు సంబంధం. ఫ్రెండ్స్ అంతే. నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు ఇతని కోసం రావడం వల్లే కదా కాజా కూడా అనవసరంగా ఇరుక్కున్నాడు. మధ్యలో మాల్వి మల్హోత్రా పాత్ర ఏంటి అంటే ఏమైనా మస్తాన్ సాయికి మాల్వి మల్హోత్రాకి ఏమైనా లింక్స్ ఉన్నాయి ఇందులో? అంటే మరి అంత పర్టికులర్ గా కూర్చొని రాజ్ తరుణ్ రాడు అని మస్తాన్ సాయి డే 1 నుంచి చెప్తా ఉండేవాడు. అంటే అంత ప్లాన్డ్ గా చేశారేమో. ఇప్పుడు అవన్నీ దెబ్బ అక్కడే కదా కొట్టాలి. ఫ్యూచర్ లో కూడా మాల్వి మల్హోత్రాతోనే వీళ్ళు టైఅప్లు చేసుకుని రాజ్ తరుణ్ వదలకు అలాగే గ్రిప్ లో పెట్టుకొని ఉండు అలాగే చేస్తారేమో. నేను ఒకటే కోరుకుంటాను. నా రాజ్ 15 ఏళ్ళు ఉన్నాము, నేను ముసల్దాన్ని అయిపోయినా సరే నా పక్కన రాజునే చూసుకున్నాను. నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అంతే. మళ్ళీ తిరిగి రావాలని ఆశ అట్లాంటిది ఏం లేదు. ఎందుకుండదు, ఎప్పటికీ నా రాజే. ఈ సెకండ్ వచ్చినా ఎక్కడున్నా సరే ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చేసుకోగలను. మళ్ళీ గొడవ పడతావా? ఎప్పుడు నెవర్ అగైన్. ఒక మాట అన్ను. అంటే తను వద్దు అన్నది మళ్ళీ చేస్తే ఎవరు? నేను చేయను అసలు. ఈసారి చేయను అసలు. నేను నా తప్పు తెలుసుకున్నాను, నేను రియలైజ్ అయ్యాను. రాజ్కి ఏవి ఇష్టమో ఏమి ఇష్టం లేదో అవన్నీ ఒకప్పుడు తెలీదు. మనుషులం మనం ఉంటే గ్రాంటెడ్ గా తీసుకుంటామంటారు కదా. నేను రాజుని గ్రాంటెడ్ గా తీసుకున్నాను అన్ను, కానీ నాకు ఆ డేస్ లో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమయ్యాయి. ఫైనల్ గా ఇంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు కదా మస్తాన్ సాయి. అసలు ఏ విధమైన శిక్ష వేయాలనుకుంటున్నారు? అంటే పడాలి అనుకుంటున్నాను. అతనిలో ఉన్న ఒక హాఫ్ ఉన్నాడు కదా, సాయి అనే అబ్బాయి మంచోడే, మస్తాన్ అనే అబ్బాయి మంచోడు కాదు. 2 షేడ్స్ ఉన్నాయి అతనిలో. నేను సాయి అనే అబ్బాయికి నా ఫ్రెండ్గా కన్సిడర్ చేయడమో చేస్తాను, మంచి అన్నది ఉంది. ఈ మస్తాన్ అనే అబ్బాయిలో లేదు. మస్తాన్ అనే అబ్బాయి అమ్మాయిల వీడియోలు తీయడం, లేకపోతే అమ్మాయిలు ఇది చేయడం ఇచ్చేస్తాడు. ఆ షేడ్ తీసేస్తే అతనికి బాగుంటుంది. అదే షేడ్ కనుక తీయకపోతే మన చట్టంలో ఏవైతే శిక్ష ఉందో ఆ శిక్ష పడాలనే కోరుకుంటాను. పడాలి. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ సర్వే అవుతే బెయిల్ తెచ్చుకున్నా ఇప్పుడు
అది రైట్ కదండి. బెయిల్ ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే వస్తుంది, రావాలి. బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అతను వీడియోస్ తీస్తే, అంటే వాళ్ళకి కన్సెన్షియల్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో తీసుకోమనండి. దానికి మించి కొత్త అమ్మాయిది ఏదైనా వీడియో తీసినా అతను ఇంకా చావాలనే కోరుకుంటాను. నన్ను చంపాలనుకున్నప్పుడు అవతడు చావాలి అని కోరుకోవడంలో తప్పలేదు కదా. కాకపోతే ఇప్పుడు దాకా జరిగింది వదిలేస్తున్నాను. ఇంకే కొత్త అమ్మాయిని కూడా అన్యాయం చేస్తే వాడు చావాలనే కోరుకుంటాను అంతే. మిగతా అతను పాస్ట్ అమ్మాయిలు, కన్సెన్షియల్ అమ్మాయిలు నాకు అనవసరం. రైట్. అయితే బేసిక్గా ఈ 2-3 ఏళ్లలో చాలా డ్యామేజ్ అయిపోయింది నీ పర్సనల్ లైఫ్కి సంబంధించి. ఐఎమ్ సో సారీ, నేను ఏకవచనంతో పిలుస్తున్నానని మాత్రం లేదు, తప్పుగా లేదు, అనుకోవద్దు. లేదు, లేదు, లేదు. ఓకే. అంటే ఎంత డ్యామేజ్ అయిందంటే, ఒక ఆడపిల్ల ఈ విధంగా ఉండకూడదు సమాజంలో అని చాలా మంది నిన్ను చూపిస్తున్నారు. అవును. ఓకే, ఫీల్ అవ్వద్దు నేను ఈ మాట నాకు అన్నానని. నేను ఒక ఆడపిల్లని. బట్ ఈ విధమైన మాటల్ని ఎలాగ బేర్ చేస్తున్నావు ఇప్పటికీ? పేరెంట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతుంది? ఎందుకంటే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, ఎన్నో ఆశలు పెట్టి కంటారు మనల్ని, ఎన్నో హోప్స్ పెట్టుకొని పెంచుతారు మనల్ని. సో ఇంత డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ మనసు కూడా సమ్టైమ్స్ చచ్చిపోద్ది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నాకు ఇది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అన్నట్టు ఆలోచిస్తారు. బట్ నువ్వు ఎలా బేర్ చేస్తున్నావు? ఇంత పెయిన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఇప్పుడు నిజం ఏంటి అన్నది నాకు మాత్రమే తెలుసు. అండ్ నా పేరెంట్స్ ఇది తప్పు అయితే తప్పు అంటారు, ఆ కోపం వస్తే తిడతారు, కానీ ఏ రోజు సమర్థించలేదు. కానీ మస్తాన్ సాయి పేరెంట్స్ మీరు వీడియో చూసినట్టయితే కూర్చొని గర్వంగా సమర్థించుకుంటున్నారు. అంటే వాళ్ళ కోడలు వీడియో ఉందని సమర్థిస్తున్నారా? వాళ్ళు చెప్పుకుంటున్నారా గర్వంగా? అంటే అసలు వాళ్ళ కోడలదైనా వీడియో తీయొచ్చా? ఏం ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్? అలా వాళ్ళు అనుకుంటున్నారేమో, పోనీ వాళ్ళు చూడలేకపోతే పోలీస్ స్టేషన్కి రండి, మా కొడుకు చేసిన వీడియోస్ ఏమున్నాయి చూపించమనంటే చూపిస్తారు. వాళ్ళ తండ్రి ఏమో ఈ హీరోయిన్ని తీసుకురా, ఆ హీరోయిన్ని తీసుకురా అంటాడు. వీళ్ళు హీరోయిన్లు తెప్పించుకునే మాటలు మాట్లాడుకుంటారు. అంటే ఆడపిల్ల అంటే నీకు డబ్బులు ఇస్తే రావాలి, నువ్వు హిడెన్ కెమెరాస్ పెట్టాలి, నోరిప్పి మాట్లాడితే నీగో నీ వీడియో ఉంది అని చెప్పాలి. ఇది వాళ్ళు చేసే వ్యాపారం. మరి దానికి గుడ్లు మేము దర్గా ఉంది పూజ చేసుకుంటున్నాం అన్న మాటలు ఎందుకు? ఫైనల్గా సొసైటీకి ఏం చెప్తాం? ఆడపిల్లల తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను, హౌస్ పార్టీస్ ఈ కేసుకి సంబంధించి కూడా నిన్ను ఎవరైతే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారో అసలు సొసైటీకి ఏం చెప్తారు? ప్రతి కేసు కోర్టులోనే ఉంది. నేను ఇప్పుడు పోలీసులు అయినా సరే, ఇక్కడ ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రంలో పోలీసులు అయినా సరే తప్పుతో పట్టేదేమో ఉంది, కానీ న్యాయస్థానం అయితే దాన్ని ఎవరు మోసం చేయలేదు కదా. చివరికి న్యాయమే గెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అతన్ని కస్టడీకి రిమాండ్కి పంపించారు, కస్టడీకి తీసుకున్నారు. ప్రెసెంట్ తను ఎక్కడున్నాడు కూడా తెలుసు. బట్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ, లైక్ సొసైటీకి వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్ కేస్? అంటే నీ మీద ఇంత న్యాయం నేను తప్పుడుది అని చెప్పే రోజు వరకు వెయిట్ చేయండి. నేను తప్పుడుది అని ఇప్పుడు అనకుండా మీరు అని కోరుకుంటున్నాను. ఓకే, నిజం తెలిసేదాకా వెయిట్ చేసి ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ లోని నేను హార్డ్ డిస్క్ తెచ్చుకోవాలి, నాకు పూర్తి ఎవిడెన్సెస్ కావాలి. నేను నోటితో ఇది జరిగింది అని చెప్పేసి ఇది చేయలేను. నా ఎవిడెన్స్ తీసుకునే ప్రాసెస్ లో నేను 1,00,000 పనులు చేయాల్సి వచ్చేది. 1,00,000 పనులు చేశాను. కానీ ఏ వీడియో రికార్డింగ్ వచ్చినా, టిష్యూ పేపర్ ముద్ద చూపించినా, ఏది వచ్చినా సరే అది నేను మస్తాన్తో మాట్లాడుతున్న కాలే ప్రతిదీ. ఇప్పుడు ఆఫీసర్ది వచ్చిన కాల్దైనా సరే నేను మస్తాన్తో వీడియో కాల్లో ఉన్నాను. అది నేను ఆఫీసర్తో వీడియో కాల్లో లేను. చాలా సింపుల్ గా ఆడియో కాల్ పెట్టేసి ఆఫీసర్ అని చెప్పి చెప్తున్నారు. శ్రీనివాస్ సంథింగ్ ఎవరో పేరు కూడా వచ్చింది బయటకి. అవును అవును, లేదు ఆఫీసర్ గారికి వాళ్ళ కుటుంబానికి కూడా నేను సారీ చెప్తున్నాను. అండ్ ఎందుకంటే సంబంధం లేకుండా ఆయన్ని లాగారు. కాకపోతే నా అరెస్ట్కి ఆయన కారణం ఇది కాబట్టి ఒక విధంగా ఇందులో నుంచి నిజాలు బయటికి రావాలి. మీ పేరెంట్స్ ఏమంటున్నారు మరి? బాధపడుతున్నారు ఖచ్చితంగా. సొసైటీ అనే మాటలకి ఖచ్చితంగా బాధపడుతున్నారు. కానీ వాళ్ళకు కూడా నేనేంటి అన్నది తెలుసు. అండ్ నన్ను ఎన్ని విధాలుగా వాళ్ళు కేసులు పెట్టి ట్రాప్ చేయాలన్నది కూడా చూస్తున్నారు. అండ్ నా డ్రగ్ కేసు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయలతో సహా మాకు నా పిల్లలకి కానీ ఫుడ్ పెట్టేది నా పేరెంట్సే. లావణ్యకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, లావణ్యకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బియ్యంతో సహా మా పేరెంట్సే తెస్తున్నారు. ఎటువంటి తప్పుడు పని చేయట్లేదు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వర్క్ చేస్తాను, ఫారెన్ వెళ్తాను. ఇక్కడైతే కొన్ని రోజులు ఇంకా నేను ఉండదలుచుకోలేదు, ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్లానింగ్స్, ఫ్యూచర్ ప్లానింగ్స్. రైట్, ఇది లావణ్యకి సంబంధించినటువంటి ఆ రోజు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఈ రోజు కూడా క్లియర్ కట్గా మళ్ళీ ఏం జరిగిందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్ నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది లావణ్య రాజ్ తరుణ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.